యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మరొక అద్భుతాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాం. ప్రభువారు చేసినటువంటి అద్భుతము అంజూరపు చెట్టును ఎండిపో చేయటం. అంజూరపు చెట్టును ఎండిపో చేయటం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు మనం చూడగలుగుతాం. అలానే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి 25వ వచనం వరకు మనం చూడగలుగుతాం. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుంది. అందుకే యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అది నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసినట్లయితే, బేతనియా నుండి యెరూషలేము వెళ్లే మార్గంలో యేసు మరలా బెత్పేగే నుండి వెళ్ళాడు. ఇక్కడ ఈ బెత్పేగే అంటే అర్థం ఏంటి అంటే పండని అంజూరపు గృహము అని అర్థం. ఈ బెత్పేగే అనగా పండని అంజూరపు గృహము అని అర్థం అండి. మనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ప్రకారంగా మనం చూసుకుంటే, ఫలములు లేని అంజూరపు చెట్టు ఇజ్రాయేలుల ఎండిపోయిన నైతికతకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫలములు లేనటువంటి అంజూరపు చెట్టు ఇజ్రాయేలీల ఎండిపోయినటువంటి నైతికతకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరొక విషయం ఏంటంటే చెట్టును శపించడం అనగా యెరూషలేముపై దేవాలయంపై రానున్నటువంటి తీర్పును గూర్చి ముందుగా హెచ్చరించటం అన్నమాట. ఆ యొక్క అంజూరపు చెట్టును శపించటం అనగా యెరూషలేము పైన మరి దేవాలయం పైన రానున్నటువంటి తీర్పును గుర్చి ముందుగా హెచ్చరించటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలానే యేసు శిష్యులు ఆయన అద్భుతమును ఆ అద్భుతము ఏమి చెప్తుందో దాని ప్రాముఖ్యతను గమనించలేదు. కానీ అంటే ఎందుకు అది శపించబడింది, ఏంటి దాని అర్థము, ఎందుకు చెప్పాడు ప్రభు అనే దాని మీద శిష్యులు మనసు పెట్టలేదంట. అద్భుతము మీద మనసు పెట్టారంటే ఆయన ఆజ్ఞల్లో ఉన్న శక్తి పైన మాత్రమే దృష్టి పెట్టారు. అబ్బా, దేవుడు చెప్పగానే అది ఎండిపోయింది, ప్రభా మీరు చూసారా, మీరు చెప్పారు అది ఎండిపోయింది అని దీన్నే చూశారు. కానీ ఆ యొక్క ఎందుకు ఆ ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయం మీద వారు దృష్టి పెట్టలేకపోయారు. ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే, ప్రభువారు ఆ చెట్టు వెళ్ళిపోయిన తర్వాత వారు ఆశ్చర్యాన్ని చూసి అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ కొండను అనేది ఒలీవ కొండను లేక దేవాలయం ఉన్నటువంటి కొండను సూచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది సూచించబడినప్పటికీ ప్రార్థనకు జవాబుగా దేవుని శక్తి మనుషులకు సాధ్యముగా అనేటువంటి పనులను చేయగలదని ఇక్కడ మనకి ఇది సూచిస్తా ఉన్నది. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవాలయమును శుద్ధి చేయటం, అంజూరపు చెట్టును శపించటం, ఈ రెండు మత్తయి సువార్తికుడు విడివిడిగా వ్రాసాడు.
కానీ మార్కు గారు ఒకే భాగంలో రాస్తారనమాట. ఒకే భాగంలో ఒకే అంశంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. మొదట దేవాలయాల్లో మరి బాగు చేయటానికి కానీ ఆ దేవాలయంలో గువ్వలు అమ్మేవారు ఆ యొక్క అందరిని కూడా తరిమేసేసి ఆ మందిరాన్ని బాగు చేయటం అంటే పరిశుద్ధపరచడాన్ని మనం చూస్తాము. తర్వాత ఈ యొక్క అంజురపు చెట్టుని శపించడం. మత్తయి గారు ఏం చేశారంటే అదొక భాగంగా మొదట పైన రాశారు, రెండవదిగా ఇది రాస్తారు. కానీ మార్కు గారు అయితే మొత్తం కలిపి రాస్తారు. అక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మరొక ప్రాముఖ్య విషయాన్ని మనం చూస్తే, మరునాడు అంటే పవిత్ర వారంలో సోమవారం అని అర్థమండి. కేవలము ఆకులు తప్ప మరేమీ లేనటువంటి అంజురపు చెట్టుని యేసు అక్కడ చూచాడు. అది యాక్చువల్ గా సీజన్ కాకపోయినా ఆకులు ఉన్న చెట్టు కాబట్టి ఖచ్చితంగా దానికి ఏముండాలంటే ఆకులు ఉన్నప్పుడు తినదగినటువంటి పిందె అందులో కనబడతాయన్నమాట. అంటే మనము ధ్యానించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ మొదటిగా ఇక్కడ మనం ఒక విషయాన్ని ఏం గమనిస్తున్నామంటే ఆయన ఆకలి గొనెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ప్రభువారు కూడా మానవుని స్వభావము ధరించుకొని ఈ లోకానికి ఆకలి కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆకలి కొన్నాడు, కన్నీరు కార్చాడు, శ్రమ పొందాడు అని పరిశుద్ధ గ్రంథాల్లో వ్రాయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి. ఆయన ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానికి వచ్చి ఉంటాడు బహుశా అక్కడికి. అందుకే ప్రభువారికి ఏమైందంటే శరీరంలో ఉన్నారు కాబట్టి ఆకలితో ఉన్నట్లుగా ఆ ఆకలి మీద ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వెళ్ళారు ఆ చెట్టు దగ్గరికి అంటే ఆ చెట్టు నిండా ఏమున్నాయంటే ఆకులు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క ఆకలి తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఆశతో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి వెతికితే ఒక్క ఫలము కూడా ఏం చేయలేదంట ఆ చెట్టులో ఫలించలేదు. ఒక్క పండు కూడా లేదు అక్కడ, ఒక్క పిందె కూడా అక్కడ లేదు. అక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పినట్లుగా అక్కడ సహజంగా మన దేవుడు ఫలాలు ఫలింపచేసేటువంటి దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది వాస్తవం 100%. అయితే కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒక చెట్టును ఫలించము అని ఏం చేశాడంటే తన నోటితోటి అది శపించినట్లుగా అది ఎండిపోవటానికి కారకం అయిపోయింది. అది ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రభువారు పలికినటువంటి ఆ మాటను బట్టి. ఇక్కడ నుండి మనము ఒక పాఠము నేర్చుకోవచ్చు. ఏంటి అంటే ఈ లోకంలో అన్ని ఆయన సృష్టించుకున్నవే, కానీ మరి ఎందుకు ఆ చెట్టును శపించాడు అంటే ఈ చెట్టులో ఉన్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం గమనించినట్లయితే ఈ చెట్టుకు ఉన్నటువంటి మొట్టమొదటి భయంకరమైన లక్షణాన్ని ఈ చెట్టును మనం చూస్తే ప్రజలను ఇది మోసం చేస్తా ఉంది. ప్రజలను మోసగించే తత్వం ఈ చెట్టులో మనం చూస్తా ఉన్నాం. ఎలాగ ప్రజలను మోసగిస్తా ఉంది అని కనుక మనం చూసుకున్నట్లయితే వాస్తవంగా ఈ యొక్క చెట్టు గుబురుగా పచ్చని ఆకులతో ఉందన్నమాట. సహజంగా ఈ అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే 15 అడుగుల పొడవుంటుంది, ఇంచుమించు 25 అడుగుల విస్తీర్ణం వరకు గుబురుగా వ్యాపించి ఉంటది. పాలస్తీనాలో శ్రేష్టమైనటువంటిది అంజూరపు చెట్టు. మరి చాలా శ్రేష్టమైనది మనకు అక్కడ దొరుకుతాయి పాలస్తీనాలు. ఆకులు గుబురుగా ఉన్నాయి అంటే అర్థము అక్కడ ఫలాలు ఉన్నాయి అని అర్థం అండి. ఇది ఆ చెట్టు యొక్క తత్వంగా మనం చూస్తా ఉన్నాం. ఈ చెట్టు నిండుగా పచ్చగా కనపడుతుంది, దాని దగ్గరకు వెళ్తే ఫ్రూట్స్ ఏమీ కనపడట్లేదు. మరి మనము చెప్పుకున్నట్లుగా సహజంగా అది అంజూరపు పండ్ల కాలము కాకపోవచ్చు, కానీ ఆ చెట్టును ఎందుకు శపిస్తాడు అని మనం అనుకున్నట్లయితే అది పచ్చగా ఆకులు ఉన్నాయి కాబట్టి. అంటే రుచిగా తినదగినటువంటి పిండి వచ్చినప్పుడు ఆ చెట్టు ఆకులంట పచ్చగా అయిపోతాయంట, బాగా పచ్చగా అయిపోతాయంట ఆ కాయలు పిండిలు అట్లా వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఆకులు వచ్చినాయి కానీ చెట్టుకి ఏమి లేవు, ఫలాలు లేవు. అందుకే ఆయన ఆ చెట్టుని ఏం చేశాడు అంటే శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇందాకే చెప్పా, ఇది సాదృశ్యముగా మనము గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే దేవాలయమును మరి ఆ యొక్క యెరూషలేమును జరగబోయేటువంటి పరిస్థితిని కదా శపిస్తూ చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈనాడు మన జీవితంలో కూడా పైన ఆత్మీయ జీవితాలే మనకుంటా ఉన్నాయి. మంచి పైకి చూస్తానికి మంచి క్రైస్తవులాగా, పరిశుద్ధుల్లాగా, చక్కని విశ్వాసము కలిగినటువంటి వారముగా, దేవుని బిడ్డలని మనుషులందరి చేత చాలా చక్కగా మనము పేరు సంపాదించుకుంటూ ఉండవచ్చు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలంట మనలో లేవు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. చాలా మంది జీవితాలు శాపగ్రస్తమైపోవడానికి, ఆశీర్వాదం లేకుండా ఉండడానికి
మోడుగా మారిపోవటానికి గల కారణం ఏంటి అంటే, ప్రభువారు మనిషి చూచినప్పుడు బాగున్నావు, నీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు బాగున్నావు, నీ సేవకుడు చూస్తున్నప్పుడు నువ్వు బాగున్నావు, నీ వీధిలో వారు చూస్తున్నప్పుడు నువ్వు చాలా బాగున్నావు, వెరీ గుడ్, మంచి సాక్ష్యం. కానీ ప్రభువారు చూస్తున్నప్పుడు, నీ హృదయాన్ని తొంగి చూస్తున్నప్పుడు మనలో ఏం లేవంట, ఫలాలు లేవు. అందుకే మన బ్రతుకుల్లో సరైనటువంటి ఆశీర్వాదము, సరైనటువంటి దీవెనలు మన జీవితంలో లేకపోవటం వల్ల శాపగ్రస్తమైపోతూ ఉన్నామని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. దేవుడు మెచ్చే విధంగా మన క్రియలు, మన భక్తి ఉండాలని, పైపైన భక్తి జీవితం కాదని, పైపైన భక్తి జీవితాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టుని ఏ విధంగా అసహించుకున్నాడో, ఏ విధంగా ఆ చెట్టు మీద ఎంత ప్రభువారికి బాధేస్తే, ఎంత కోపం వస్తే ఆ మాట అంటారు చెప్పండి. నువ్వు అసలు ఎండిపోయి ఇంకెన్నడూ ఫలించబాకనే మాట అన్నాడు అంటే ఎంత హోప్ పెట్టుకున్నాడు ఆ చెట్టు మీద కదా, ఎంత ఆశతో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. తను కోరుకున్నది, తను ఆశపడింది అక్కడ దొరకలేదు. రేపు ప్రభువారు రాకడలో కూడా నిన్ను చూస్తూ ఉన్నప్పుడు సరైన ఫలాలు నీలో కనిపించకపోతే శపింపబడినటువంటి, ఎండిపోయినటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అనగా ఆ పాతాళానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఈ రోజు కూడా దేవుడు నీ జీవితంలో తొంగి చూస్తూనే ఉన్నాడు ఎవ్రీడే. ఉదాహరణకి ప్రభువారి కోపం వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఒక చోట సున్నం కొట్టినటువంటి సమాధిలాగా ఉన్నారని పరిసయ్యులతో అంటా ఉంటారు. అంటే వాళ్ళు పరిసయ్యులు, వారు దేవుని బిడ్డలే, అఫ్కోర్స్ వాళ్ళు మంచిగా ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ, కానీ వాళ్ళ మనసు ఎలాగుందంటే సున్నం కొట్టిన సమాధిలాగా ఉందంట. పైకి సమాధి చాలా బాగుంటుంది, టైల్స్ తోటి నీట్గా వేసి, ఫోటో పెట్టి, చక్కని వర్డ్స్ రాసి, మంచి వాక్యం పెట్టేసేసి చూస్తానికి చాలా బాగుంటుంది. చాలా మంది ఆ సమాధుల దగ్గర ఒక టేబుల్ టైప్ లో కూర్చుంటారు కూడా, చక్కగా చర్చించుకుంటా కూర్చొని మాట్లాడుకుంటారు. భయం లేనటువంటి వాళ్ళు, భయపడే వాళ్ళు తీసవతలు పడేంట్లే. కానీ మరి కొంతమంది అయితే ఆ సమాధుల వైపు నుంచి వెళ్ళాలంటేనే ఆ దారిలో ఏమవుతుందంటే ఎంత భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ భయం వల్ల ఏదైనా కొద్దిగా జ్వరమో లేకపోతే ఇంకేదైనా సంథింగ్ జరిగింది అనుకోండి, ఏమైందంటే సమాధుల మీద నుంచి వెళ్ళాను, ఆ దారిలో వెళ్ళాము అంటా ఉంటుంటారు. చాలా భయపడుతూ ఉంటారు. అది చూస్తానికి చాలా బాగుంటుంది, కానీ లోపల చూడండి ఎలా ఉంటాయి, ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయినవి, పురుగులు పట్టిపోయి, అంత చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ రోజు నీ ఆత్మీయ జీవితం కూడా అలానే ఉంది, అలానే ఉంటుంది అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 20వ వచనంలో కనుక మనం చూస్తే, మనం విశ్వాసము కలిగి సందేహము లేని విశ్వాసంతో మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సందేహము లేని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఏదైనా పొందుకుంటామని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు వచ్చేసి సాదృశ్యంగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు సంఘానికి లేక మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండింటే సూచిస్తా ఉన్నది. సంఘం ఎలా ఉంది ఈరోజు? ప్రభువారు చూసినప్పుడు సంఘములో ఫలాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా నీ జీవితాన్ని చూసినప్పుడు నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? ప్రభు చూస్తున్నప్పుడు లోక 13:6లో ఇక్కడ ఒక అంజూరపు చెట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో వేరొక అంజూరపు చెట్టును మనం చూస్తాం. అదేంటి? కొన్ని ద్రాక్ష చెట్టుల మధ్య తోటలో ఒకే ఒక అంజూరపు చెట్టుని మనం అక్కడ చూస్తా ఉంటాం. కానీ ఆ అంజూరపు చెట్టు మనకు కనిపిస్తుంది, కానీ ఆ యజమాని 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకు ఫలాలు వస్తాయని చూశాడంట. 3 సంవత్సరాల నుంచి ఫలాలు లేకపోయేసరికి యజమానికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసేసింది. 3 సంవత్సరాలుగా దాన్ని చూస్తూ ఉన్నాను, ఒక్క ఫలం కూడా ఇది ఫలించట్లేదు, కాబట్టి దీన్ని నరికేద్దాం. ఎందుకంటే దీనివల్ల అనవసరంగా భూమి కూడా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది, ఆ భూమి పాడైపోతుంది. కాబట్టి దీన్ని తీసేద్దాం అంటే, కానీ అక్కడ ఆ తోటమాలి ఏం చేస్తూ ఉన్నాడు? ఈ సంవత్సరమైనా కాపు కాసిద్దేమో, ఒక్క సంవత్సరం దానికి తరుణాన్ని ఇవ్వని బ్రతిమలాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఆ అంజూరపు చెట్టు విషయంలో కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, అంజూరపు చెట్టు సంగమునకును నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏమో ఈ అలానే దేవుడు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా దేవుడు మనకి ప్రేమించి ఇచ్చాడేమో మరొకసారి తరుణాన్ని. ఆ చెట్టుకు అడిగినట్లుగా. చెట్లు మనం పెంచుకుంటాం, ఎందుకు పెంచుకుంటామండి? ఏదో ఒక ఫలము ఫలించాలి. ఈ మధ్య రీసెంట్ గా మా ఇంట్లో 2 చెట్లు, 2 కాదండి 3 చెట్లు, ఒక 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 ప్లేస్ లో ఒక చెట్టు, ఇంకొక ప్లేస్ లో ఇంకో చెట్టు, ఈవెన్ కుండీలో కూడా చెట్టు వచ్చింది. దాని ఆకులు మామిడి చెట్టు ఆకుల్లో చక్కగా వచ్చేసింది. మా ఆంటీ తెలిసిన మన తెల్లబాడ ఆంటీ కూడా అది చూసి, మామిడి చెట్టు దీవెనమ్మ నేను తీసుకెళ్తాను అని చెప్పేసాను. వేయండి ఆంటీ, సొంత స్థలం కాబట్టి చక్కగా పండితే మనమే కదా తినేది, చేయండి ఆంటీ అన్నాను. అలా 2 చెట్లు వచ్చేసి, ఒక చెట్టు మన సోదరి అడిగింది, నా కోడి కావాలంట.
మన పాస్టర్ గారు చెట్లు మొక్కలు తీసుకొని వెళ్తా ఉన్న సమయంలో మామిడి చెట్టు కూడా వేయండి, మన రామాపురం చర్చిలో బాగా కాయలు కాస్తాయని ఆ చెట్టుని తీస్తుంటే, తుమ్ముతూ ఆ చెట్టును పట్టుకుంటే పసర వాసన వస్తుంది. ఒకలాంటి పసర వాసన. మామిడి చెట్టు పసర వాసన ఎందుకు వస్తుంది? అది కాయలు కాకపోయినా ఆకు కూడా, దాని ఆకు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఏంటా అని నాకు డౌట్ వచ్చింది. అప్పటికే అది ఇంతెత్తున పెరిగిపోయింది, ఆ చెట్టు ఇంతెత్తున వచ్చేసింది. అప్పటి వరకు నేను ఆ చెట్టుని చూడలేదు. మామిడి చెట్టు అనేటువంటి భ్రమలో పెంచుతూ నీళ్లు పోస్తున్నాను ఇంకా. ఎప్పుడు తీసుకెళ్తారా వీళ్ళు వచ్చి చెట్లు నాటుకుంటారా అని చూస్తే అది అదో రకమైనటువంటి చెట్టు వాసన. వెంటనే నాకు కోపం వచ్చేసింది. ఏం చేసిందండి? పీకుతుంటే రావట్లా, తవ్వే అంత టైం లేదు నాకు. ఏం చేశానంటే భూమి ఏం చేశాను, కోసి పడేసి దానికి నీళ్లు పెట్ట పైప్ తోటి. అదేమైపోతుందంటే గుంట పడిపోతుంది. కొంచెం ఏమైపోతుంది, తర్వాత అది ఎండిపోతుంది. అంటే నాకేమొచ్చేసింది దాని మీద, నేను ఆశించిన చెట్టు కాదు అది. ఆశించిన చెట్టే కాకపోతే చెట్టు నాటి ఆ చెట్టు పెద్దదైపోయి ఆ చెట్టు నిండా కాయలు రాకపోతే ఇంకెంత బాధ వస్తుంది, ఇంకెంత కోపం వస్తుంది. ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు నీ కోసము తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి, మరి తండ్రిగా దేవుడు తన ప్రియకుమారుని నీ కోసం ఇచ్చి, నువ్వు చేస్తున్న ప్రతి నీ ప్రార్థనలో నీకు జయాన్ని ఇస్తూ, నీ అవసరతలు తీరుస్తూ, నీకు కృప చూపుతూ, దినదినము నిన్ను కాపాడుతూ, నీ కుటుంబాన్ని కాపాడుతూ, నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటే, ఆత్మఫలాలు నీ జీవితంలో కనబడకపోతే, దేవుడు ఆశించిన పరిచర్య, దేవుడు ఆశించిన పరిశుద్ధత, దేవుడు ఆశించిన వాక్య ధ్యానము, దేవుడు ఆశించిన ప్రార్థనా జీవితం నీ జీవితంలో కనబడకపోతే, దేవునికి నీ విషయంలో నా విషయంలో ఎంత బాధ వేస్తుంది. ప్రియ సంగమ, ఈ రోజు మనము పరిశీలన చేసుకోవాలి. మనం చెట్టు నాటేది మంచి ఫలము తినాలనే మనము నాటేది ఆ చెట్టు ఫలం. ఈరోజు ఆ ఫలములు మనకి దొరకపోతే మన వల్ల భూమి ఏమైపోతుందంట, అక్కడ అంటాడు ఎందుకు భూమి వేస్ట్ కదా. చాలా మంది అంటారు ఎందుకు ఈ బతుకుతున్నాడు భూమి మీద దండగా అంటారు. గబుక్కున మాట అంటారు, ఏమంటారు, వేస్ట్, ఈ బతకటం వేస్ట్, భూమి మీద దండగా, భూమికి భారం. మనిషిని కూడా ఇలాంటి తిట్టేటప్పుడు చాలా మంది భారం, ఎందుకు వీడిని అనవసరంగా భరించడం అనేటువంటి ఒక మాట వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు నీ విషయంలో అటువంటి సందర్భము, అలాంటి పరిస్థితి రాకమునిపే సరైనటువంటి ఫలములు ఫలించడం ఆత్మ సంబంధంగా నువ్వు నేర్చుకో. దేవుడు కూడా మన గురించి తండ్రిని అడుగుతున్నాడు. ఎలాగైతే ఆ యొక్క దాసుడు ఆ తోటమాలి యజమానిని బతిమలాడుకున్నాడు, ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా, ఈ ఒక్క సంవత్సరం కాపొస్తుంది కొట్టబాకు అని బతిమలాడుకున్నాడు. మన విషయంలో కూడా యేసు ప్రభువు వారు తండ్రిని బతిమలాడుతున్నాడు. అయ్యా ఈ ఒక్క 40 సంవత్సరం, ఈ 40 దినాల ప్రార్థన చూడయ్యా, ఈ 40 దినాల్లో అన్న మార్మల్స్ పొందుతారేమో, ఈ 40 దినాల్లో అన్న జయం పొందుతారేమో, ఈ 40 దినాల్లోనన్నా చురుగ్గా ఉంటారేమో, సోమర్థనం లేకుండా ఉంటారేమో, నీ మందిరంలో ముందుండేటువంటి మనసు కలిగి ఉంటారేమో, ముందుండి దేన్ని కార్యాలు చేయగలిగే మనసు కలిగి ఉంటారేమో, ఈ సంవత్సరంలోనన్నా ఈ ప్రార్థనలోనన్నా వాళ్ళు జయాన్ని నేర్చుకుంటారేమో, ఈ ప్రార్థనలోనన్నా ప్రార్థన నేర్చుకుంటారేమో, ఈ ప్రార్థనలోనన్నా ఇంకా విడిచిపెడతారేమో. ప్రభు బతిమలాడుతున్నాడు మన విషయంలో తండ్రి దగ్గర. ప్రియ సంఘమై రోజు మనం అలా ఉన్నాం కాబట్టి మన బ్రతుకులను మనము మార్చుకునే వారిగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క అంజూరపు చెట్టు వలె మనము ఫలించామా లేదా అనటానికి మనలో ఈ ఫలాలు ఉన్నాయా లేదా అనేది మొదట మనం గుర్తించుకోవాలి. అంజూరపు చెట్టు ఫలాలు ఉంటే, అంజూరపు చెట్టు ఫలం యొక్క లక్షణాన్ని మనం చూస్తే, అంజూరపు చెట్టు యొక్క లక్షణాలని మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకటి, అంజూరపు చెట్టు లక్షణంలో ఒకటి చూస్తే, రాజుల 2వ గ్రంథంలో 25వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే దానికి గాయాలు మాన్పేటువంటి శక్తి ఉంటుందంట. దేనికండి? అంజూరపు చెట్టుకి గాయాలు మాన్పేటువంటి శక్తి ఉంటుంది. మరి హిజ్కియా మనకి తెలిసినటువంటి విషయం, మరణకరమైనటువంటి రోగముతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త గారు వచ్చి నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు, హిజ్కియా గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి 15 సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నానని చెప్పుకో అని చెప్పినప్పుడు యెషయా గారు తిరిగి వచ్చి, ప్రవక్త దేవుడు నీకు మరి ఆయుష్ను 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి అని మరి ప్రార్థన చేసి, హిజ్కియా గారికి ఉన్నటువంటి ఆ అనారోగ్యము గాయము మీద ఏం పెడతారు అంటే అంజూరపు ముద్దను ఆ గాయము మీద పెట్టి
కట్టడాన్ని చూస్తాం మనం. ఎవరు? యెషయా ప్రవక్త. ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా ఒక నోటి మాటతోటి, నీకు ఆయుష్ ఇస్తున్నాడు అని. ఆయుష్తో ఇస్తున్నాడని నోటి మాటతో చెప్పి ఆ అంజూరపు ముద్దని ఏం చేస్తాడంటే తను కలిగి ఉన్న ఆ గాయము మీద ముద్ద మీద గాయం మీద ముద్ద పెట్టి కట్టేస్తాడు. హిజ్కియా స్వస్థపరచబడ్డాన్ని మనం చూస్తాం. మరణకరమైన రోగము నుండి బయటకు రావడానికి వచ్చినట్లుగా అక్కడ మనము చూస్తాం హిజ్కియా. అంటే ఈ యొక్క గాయాలు మాన్పేటువంటి శక్తి ఈ అంజూరపు చెట్టుకి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సంఘములో విశ్వాసులు కూడా ఒక ఔషధము లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఫలము నీలో ఉన్నదా? నిజంగా నువ్వు నిజంగా ఫలించావు అంటానికి గుర్తు ఏంటి అంటే గాయాలు మాన్పే బిడ్డగా నీవు ఉండాలి. ఇతరులకు ఒక ఔషధము లాగా నీ మాట ఉండాలి. ఒక ఔషధము వలె వారి గాయాలు మాన్పే విధంగా ఉండాలి, కానీ వారి గాయాలను రేపే బిడ్డగా నీవు ఉండకూడదు. కొంతమంది మాట్లాడితే సొర్రమని కాలిద్ది ఎక్కడో కదా, మాట్లాడుతుంటే నాకు మండిపోతుంది అంటారు, అంటే అంత బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అంటే ఎందుకంటే వారిలో దేవుడు ఆశించినటువంటి ఫలము లేదు, గాయమును మాన్పేటువంటి ఫలము వారిలో లేదు, గాయాన్ని లేపేటువంటి ఫలాలే ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో అనేకులు సంతోషించే వారిగా, వారి గాయాలు మారిపోయే విధంగా నీ యొక్క మాట తీరు, నీ జీవితము, నీ యొక్క బ్రతుకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితం ఎలా ఉన్నది? గాయాలు రేపుతున్నదా, మాన్పుతున్నదా? ఈ ఫలము నీలో ఉందా? ఈ తత్వము నీలో ఉన్నదా? ఉంటే నువ్వు ఫలించినట్టు. నీ ద్వారా గాయము మానుతుందా, రేపుతుందో పరిశీలన చేసుకో. కొంతమంది అత్తాకోడళ్ళ మధ్య గాయాలు ఒకటే పెడతారు, చిచ్చు ఒకటే పెడతారు. వాళ్ళు ఏదో ఎట్నో ఉంటుంటారు, ఒకటే పెడతా ఉంటారు. కొంతమంది భార్య భర్తల మధ్య అలానే పెడతారు, సేవకులకి విశ్వాసుల మధ్య అలానే పెడతారు, సంఘములో ఒకరికొకరికి అలానే పెడుతూ ఉంటారు. ఇదే పనిలో ఉంటారు కొంతమంది. చిచ్చు పెట్టడమే, ఇలా ఎందుకు అనింది సేవకులు, ఇలా ఎందుకు అన్నారు, అలా ఎందుకు అన్నారు, ఇదే పనిలో ఉంటూ ఉంటారు. సంఘానికి కూడా రారు, ప్రార్థనకు కూడా రారు, కానీ వాళ్ళకి ఏం పనో తెలుసా? ఎప్పుడు కూడా పగాదులు పెట్టేటువంటి పని. ఏంది మీ పాస్టర్ ఇలా అనిందంట, మీరు మీరు ఎందుకు వెళ్తున్నారు, మీరేంటి, మీ సంగతి ఏంటి, ఇలాగా. అంటే నిన్ను దేవుని సన్నిధిలో ఎదగకుండా అపవాది చేస్తూ ఉంటాడు ఆ మాటలతో. అంటే వాడు మాటలు ఎలాంటివి అంటే గాయాలు రేపేటువంటి మాటలు, మాన్పే మాటలు కాదు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పడిపోతారు, ఆ అపవాది ఉచ్చుల్లో ఏం చేస్తుంటారు, పడిపోతారు కొంతమంది. ఈ రోజు నువ్వు ఎలాగున్నావు పరిశీలన చేసుకో. రెండో తత్వాన్ని ఇక్కడ మనం చూస్తే అంజూరపు చెట్లు న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 9వ అధ్యాయంలో 10-11 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మాధుర్యము గల మంచి ఫలమిచ్చు చెట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మనకు తెలుసు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథాల్లో చెట్లన్నీ కూడా ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమని మాట్లాడుకుంటా ఉంటాయంటే మమ్మల్ని పరిపాలన చేయడానికి మా మీద రాజుగా నువ్వు ఉంటావా అని ఒక్కొక్క చెట్టుని అడుగుతూ ఉంటే ఆ చెట్టు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటాయి. ద్రాక్ష చెట్టు నా తీయని ద్రాక్ష ఫలము నా దేవునికి ఇవ్వకుండా, నా ద్రాక్షమును నేను ఇవ్వకుండా నేను మిమ్మల్ని ఏలుతానా, నేను వేలను, ఇట్లాగా ఒలివ చెట్టు ఇలా చెప్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ముళ్ళ చెట్టు అయితే ఏళ్తానని వస్తుంది, కానీ అంజూరపు చెట్టుని అడిగినప్పుడు అంజూరపు చెట్టు అంటది నా మాధుర్యమును, నా ఫలమును నేను నా దేవునికి ఇవ్వకుండా నేను మిమ్మల్ని ఎలా మీ మీద నేను రాజుగా ఉండి అటు ఇటు ఏలతా తిరుగుతా ఉంటానా అని అంటదండి ఈ చెట్టు మనం చూసినట్లయితే. అంటే దీనిలో నుంచి ఏమొస్తుందంటే మాధుర్యము కలిగినటువంటి చెట్టుగా, అంటే ఫలాలు మనము దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడో ఆలోచన చేస్తే ఇక్కడ ఎలా ఉండాలంటే నీ నడక, నీ విశ్వాసము, నీ బ్రతుకు చూస్తున్నప్పుడు దేవుడు ఒక మాధుర్యముగా, అంటే దేవునికి ఇష్టంగా నువ్వు కనిపించాలి. నీ నడక అంటే నువ్వు నడిచే విధానం గురించి చెప్పట్లేదు, నీ జీవితం నడక అంటే మనం బ్రతుకుతున్న నడక. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకాలుగా నడుస్తారు, నడక గురించి చెప్పట్లేదు. ఒకళ్ళు తిప్పుతా నడుస్తారు, ఒకళ్ళు ఎగురుతా నడుస్తారు, ఒకళ్ళు నడిస్తే, ఒకళ్ళు గంతులేస్తా నడుస్తారు, ఒకళ్ళు పరిగెత్తుతా నడుస్తారు, ఒకళ్ళు తాబేలు కంటే దారుణంగా చిన్నగా చీమ చచ్చిద్దా అన్నట్టు నడుస్తారు. ఈ నడకల గురించి మాట్లాడట్లేదు దేవుడు. నడక అంటే నీ బ్రతుకు, మన నడక మన బ్రతుకుని సూచిస్తూ ఉంటుంది. దేవుడు నీ బ్రతుకుని చూచినప్పుడు నీ యొక్క జీవితంలో చక్కని మాధుర్యము, దేవునికి ఇష్టమైనటువంటి మాధుర్యము ప్రభువు కొరకు కనిపిస్తూ ఉన్నదా? పరిశీలన చేసుకో. ఈరోజు ఎలాంటి మాధుర్యము నీ జీవితంలో నుంచి వస్తుంది? లేకపోతే చేదు వస్తుందేమో,
మా ఆ నయోమి అంటుంది, ఏమని పిలవద్దు అంటుంది నన్ను. నన్ను నయోమి కాదు, నన్ను ఏమని పిలవండి, మారా అని పిలవండి. నేను మాధుర్యాన్ని ఇవ్వట్లేదు, మధురము. నయోమి అంటే పేరుకి అర్థం ఏంటి? మధురము. కానీ ఏమని పిలవమంటుంది? మారా అని పిలవండి. ఎందుకంటే నా బ్రతుకు ఏమైపోయింది? చేదు. ఈరోజు నీ బ్రతుకు ఏమైపోయింది? చేదైపోయిందేమో. దేవునికి వ్యతిరేకమైన కారణాల వల్ల, వ్యతిరేక కారణాలతో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం వలన నీ బ్రతుకులో కూడా మాధుర్యానికి బదులుగా చేదొస్తున్నదేమో పరిశీలన చేసుకో సంగము. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క అంజూరం దాంట్లో మనము మూడోది చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయము 35వ వచనాన్ని గనుక మనం గమనించినట్లయితే, అంజూరపు అడ ప్రాణము పోతున్న వారిని తెప్పరిల్ల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ అంజూరపు అడ ప్రాణము పోతున్నటువంటి వారిని తెప్పరిల్ల చేసినట్లుగా చూస్తాం. ఇది ఎక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు సమూయేలు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం 35వ వచనం ఒక సందర్భాన్ని మనం చూస్తాం. దావీదుని మనం గమనించినట్లయితే, దావీదుకు కలిగిన అంత కూడాను అమాలేకులు మరి ఆ యొక్క తీసుకొని వారందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వారు తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో వారిని తరుముతూ వెళుతూ ఉన్నటువంటి దావీదు తరుముతూ వెళుతూ ఉంటుంటే ఒక వ్యక్తి పడిపోవటం చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక ఐగుప్తీయుడు. నీరసంగా పడిపోయినటువంటి ఆ పరిస్థితిని చూస్తాడు. దావీదు అది తెలియక మొదట వచ్చి అతన్ని అడుగుతారు, ఇదిగో ఇట్లా మా యొక్క స్త్రీలను పిల్లలను తీసుకొని ఎవరైనా ఒక గుంపు ఇటు వెళ్ళారా, అటు వెళ్ళారా, ఎటు వెళ్ళారు అని అడుగుతా ఉంటుంటే అతడు సమాధానము కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావంటే అతడు చెప్తాడు, అయ్యా నేను ఒక అమాలేకీయుడి యొక్క దాసుల్ని, నాకు గత 3 రోజుల నుంచి భయంకరమైనటువంటి జ్వరం వచ్చేసింది, శక్తిహీనుడిని అయిపోయాను. ఆ జ్వరం ఎంత విషపూరితమైందంటే నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. అందుకని నా దాసుడు, నా యజమాని నన్నేం చేశాడంటే వదిలేసి, నా పాటికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాలాంటి చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళి ఏం చేసుకుంటాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పినప్పుడు, అక్కడ దావీదు ఏం చేస్తాడంటే మొదట అతనికి అంజూరపు అడలు పెట్టినట్లుగా చూస్తాం, తింటానికి. అవి తిన్న తర్వాత కొంచెము తాగిన తర్వాత అతను చచ్చిపోతాడు అనుకున్న మనిషికి బలమైనటువంటి శక్తి కలిగిన వాడిగా లభిస్తాడు. అంటే చనిపోతున్న వ్యక్తిని బ్రతికించగలిగేటువంటి శక్తి దేనికి ఉన్నదంట? ఈ అంజూరపు వాడకున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు మనకి తెలిసినటువంటి విషయమే, ఆ వ్యక్తి ఎక్కడ, ఏంటి, ఎటు వెళ్ళారు ఆ గుంపు అనేటువంటి సందర్భాన్ని తెలుసుకొని దావీదు వెళ్ళి వాళ్ళని జయించి తీసుకొని రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా నూతన జీవితాన్ని, నూతన ఫలాన్ని ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో అంజూరము ఎలాగా ఎదుటి వ్యక్తిని బ్రతికిస్తుందో నీ మాట ఎదుటి వ్యక్తిని బ్రతికించు. నూతన జీవములోనికి అనేకులను నడిపించాలి. పాపములో, లోకములో, శాపములో అనేకులు పడిపోయి ఉన్నారేమో, వారిని క్రీస్తు అనే నూతన మార్గములోనికి నువ్వు నడిపించే బిడ్డగా ఉండాలి. అనేకులను ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే బిడ్డగా ఉండాలి. అంతేకాని పాపములకు ప్రోత్సహించే వారిగా మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ బ్రతుకు మారిపోవాలి ఒక నూతనంగా, అనేకులు నూతనంగా నువ్వు మార్చాలి. లేదంటే మనము శపించబడిపోతాం. శాపగ్రస్తమైన అంజూరపు చెట్టు వలె మనం కూడా వెళ్ళిపోతాం. ఫిలోమోను పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 11లో అక్కడ పౌలు ఒనేసిముకు రాస్తూ అంటాడు, ఒనేసిము గురించి ఆ భాగంలో మాట్లాడుతూ అంటాడు, ఒనేసిము మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకు నాకు చాలా పనికొచ్చేవాడిగా, ప్రయోజనకరుడుగా ఉన్నాడు అంటాడు. అంటే అతని బ్రతుకు ఏమైపోయింది? ఒనేసిము బ్రతుకు మారిపోయింది. ఆ ఫిలోమోనుకు రాస్తూ చెప్తాడు, ఈ రోజు అతని బ్రతుకు మారిపోయింది. ఒకప్పుడు పనికిరాని వాడే, కానీ ఈ రోజు పనికొచ్చేవాడు. ఒకప్పుడు నిన్ను బాధ పెట్టుండొచ్చు, నీ దగ్గర తప్పుగా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతని బ్రతుకు మారిపోయింది. ఇప్పుడు అతడు నీ దగ్గర నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే అతనిలో ఒక నూతన జీవం ఉన్నది. అతను అనేక మందికి నూతన సాక్ష్యము పంచుకొని అనేకులను నూతన మార్గంలో నడిపించగలిగేటువంటి మెట్టులోనికి వెళ్ళాడు అని అతనికి గురించి సంబోధిస్తూ ఉంటాడు. ఈ రోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలరా? నీ సేవకురాలు
సంఘములో ఉన్న విశ్వాస గురించి నిజమే, మునుపు వారు అలాంటి జీవితం జీవించిన వారే, కానీ ఈ రోజు వారు నూతన స్వభావం పొందారు ప్రభువులు. అనేక మందిని నూతన మార్గంలో నడిపిస్తూ మందిరానికి తెస్తున్నారని నీ సేవకురాలు నీ గురించి సాక్ష్యం చెప్పగలదా? చెప్తున్నారా? అలాంటి మెట్టులో నీవు ఉన్నావా? నీ ఇంటి వారు అలాంటి సాక్ష్యం చెప్తున్నారా? ఎందుకంటే ఆ మెట్టులో నీవు ఉన్నావా? పరిశీలన చేసుకో. ఈరోజు ఇలాంటి మార్పు మనము పొందకపోతే ఈ అంజురపు చెట్టు నాశనమైనట్లుగా ఆ స్థాయికి మనం కూడా వెళ్ళిపోతామంట. ఫలాలు లేకపోవటం వల్ల ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ బ్రతుకు ఎండిపోకుండానట్లుగా ఈ అంజూరపు ఫలములు నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లక్షణమును నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, ఈ యొక్క నేను ఎక్కువ చెప్పలేదు కానీ మూడే మనకు మర్చుకున్నాం. ఒకటి, గాయాలు మాన్పేటువంటి తత్వము. రెండవది, మాధుర్యమునిచ్చేటువంటి తత్వమును. మూడవది, ప్రాణము పోతున్న వారిని తెప్పరిల్ల చేసేటువంటి బ్రతికించేటువంటి తత్వము ఈ యొక్క అంజూరపు చెట్టులో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఒక దేవుని బిడ్డగా సంఘము మరి ఇలాంటి స్థితిలో ఈ యొక్క లక్షణమును కలిగి ఉండాలని, లేదు అంటే ఆ అంజూరపు చెట్టును ఏ విధముగా దేవుడు శపించినాడో అలాంటి శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఏమో దేవుడు ప్రేమించి ఆ యొక్క తోటమాలి బ్రతిమాలుకున్న విధానమును బట్టి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా తండ్రిని బ్రతిమలాడుకున్న విధానమును బట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనని మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడేమో. విడవక మనము బ్రతిమలాడుకొని జయాన్ని పొందుదాం. మనము కూడా ఫలించేటువంటి మొక్కగా, ఫలించేటువంటి బిడ్డలముగా మనము జీవించుదము కాక శపించబడేటువంటి పరిస్థితులకి మనం వెళ్ళొద్దండి. మన బ్రతుకుని మనం సరి చేసుకుందాం, మార్చుకుందాం. దేవుడు చిన్న వాక్యము తన వినికిడిలో దీవించును గాక. God bless you.